వరంగల్లో ప్రజాపాలనలో భాగంగా పలు అభివృద్ధి పనులకి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన తీసుకురావాలనే ఉద్దేశంతో 54వ డివిజన్లో పర్యటిస్తున్నట్లుగా వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి 10 కోట్ల CDF నిధులతో అత్యవసర పనులని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా 54వ డివిజన్లో నేడు పర్యటించడం జరుగుతుంది. కాలనీ వాసుల సమక్షంలో గతంలో పాదయాత్రలో గతంలో ఎలక్షన్లో వాగ్దానాలు చేసిన అన్నీ కూడా వాటిని పరిష్కరించుకుంటూ వాడలోనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 10 కోట్ల రూపాయల CDFని అత్యవసరంగా ఉన్న వాటికి కేటాయిస్తూ వారి సమస్యలను అక్కడికక్కడికే పరిష్కరిస్తూ మిగతా సమస్యలు ఏదైనా కానీ ఉంటే వాటికి ఒక కమిటీ ద్వారా పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి చేస్తూ వాటర్ లైన్లు కొన్ని ప్రారంభోత్సవాలు కానివ్వండి, కొన్ని కేటాయింపులు కానివ్వండి, ఈ 54వ డివిజన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.